భారతీయ సంఘ సంస్కర్త మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నివాళులర్పించారు. జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం శ్రీకాళహస్తిపట్నంలో సావిత్రిబాయి పూలే బ్రిటిష్ వారితో మానవ హక్కుల కోసం, మహిళా విద్యాభివృద్ధి కోసం అంటరానితన మీద ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి మహిళలు విద్య నేర్చుకోవాలని 1848 సంవత్సరంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించినటువంటి గొప్ప ధైర్యశాలి సావిత్రిబాయి పూలే మరియు తన భర్త జ్యోతిరావు పూలే మన దేశంలో దాదాపు 52 పాఠశాలలు నిర్మించి విద్యాభివృద్ధి కృషి చేసి గొప్ప చరిత్ర కలిగిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నివాళులర్పించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, మణి, దినేష్, కల్లిపూడి వెంకటేష్, ప్రదీప్ కుమార్, మహేష్, నవీన్, భానుప్రకాష్, మునిచంద్ర, సాయి, వీర మహిళలు పేట శారద, పవిత్ర, పేట బత్తెమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పవిత్ర. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ. మన భారతదేశంలో ఉన్న మహిళల అభివృద్ధి కోసం కృషించిన, అదేవిధంగా భారతదేశపు ఉపాధ్యాయురాలు, మొట్టమొదటి ఉపాధ్యాయురాలు అయినటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ కూడా తన ధైర్య సాహసాలు నింపుకొని అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పేరు పేరున కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. నా పేరు పేట శారద, శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ. భారతదేశంలో ఆడవాళ్ల హక్కుల కోసం ఎన్నో అవమానాలు పడిన సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆమె మొట్టమొదటగా 52 పాఠశాలలుగా ప్రారంభించారు. అలాగే మన ఆడవాళ్ళు ఆమెలాగానే ధైర్యంగా ముందుకు సాగాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతూ అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన.